తిరుపతిలో తోపులాటలో గాయపడ్డ వారిని పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. టీటీడీ ఈవో శ్యామలారావు, జేఈఓ గౌతమి బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు. డీఎస్పీ నిర్లక్ష్యంతో గేటు తెరవడం వల్ల ఈ ఘటన జరిగిందని, 5 మంది చనిపోగా 41 మంది గాయపడ్డారని, ఇప్పటికే 20 మందిని డిశ్చార్జ్ చేశామని, మరికొంతమందిని సాయంత్రానికి డిశ్చార్జ్ చేస్తామని, ముగ్గురిని 3 రోజుల పాటు అబ్జర్వేషన్లు ఉంచాల్సిన పరిస్థితి ఉందని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది? అందరూ ఒకటే సరిపోవాలని మీకేమైనా మెసేజ్ వచ్చిందా? పక్కన నుంచి అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది? తెలియదు. ఎన్నిసార్లు వచ్చావు? 6సారి. మా ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే, కిందికి వచ్చాడువే? ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు, ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు. భక్తులందరికీ క్షమాపణ కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి ఈ దురదృష్టకర సంఘటన చాలా బాధ వేసింది. భక్తులకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం. టీటీడీ అంటేనే ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు 91 కౌంటర్లు ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనం కోసం మేము పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో బైరాయపట్టడి కానీ, శ్రీనివాసం కానీ, జీవకోన కానీ, శ్రీదేవి కాంప్లెక్స్ కానీ, విష్ణు నివాసంలో అక్కడి కొందరు అధికారుల వైఫల్య కారణంగా ఈ సంఘటన జరిగింది. నివేదిక రాత్రి ముఖ్యమంత్రి గారు పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక గంట సేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇంకొక అరగంటలో ఇంజూరీ అయినటువంటి, ఇప్పటికీ దాదాపు లోపల హాస్పిటల్లో 30 మంది అడ్మిషన్లో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కోలుకున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు, మిగతా టీం అన్నీ వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు నిన్నే ఆదేశించడం జరిగింది. మా మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా వారికి మెరుగైన వైద్య సేవలు మేము అందిస్తున్నాం. అందరూ కోలుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ నేను శ్రీవారి భక్తుల్ని మరోసారి జరిగినటువంటి సంఘటన పట్ల మమ్మల్ని క్షమించండి అని చెప్పి, ఎందుకంటే ఆ మాట తప్ప ఇంక మేమేమి చెప్పే పరిస్థితి లేదు. వచ్చినటువంటి గాయపడినటువంటి వాళ్ళందరూ అసలు వెళ్తానే మాకు దర్శనం అవుతుందా లేదని అడుగుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళ భక్తి, వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భక్తి, మేము అక్కడ ఉన్నటువంటి మామూలుగా ఎక్కడైనా సరే గొడవ పడతారు. కానీ లోపల పోతే ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలంతా అన్న మాకు దర్శనం చేపిస్తారని అడుగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.